వెల్కమ్ టు స్టేట్ టాక్. తెలంగాణ శాసన మండలి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మనతో ఉన్నారు. స్టేట్ టాక్లో గతంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 9.5 ఏళ్ల పాటు జరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన పైన కూడా అప్పుడప్పుడు విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ జనసమితి బయటి నుంచి మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ ఏడాది పాలన కూడా పూర్తయింది. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఎమ్మెల్సీగా చేరిన తర్వాత ఎలాగ అనిపిస్తుంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇలాంటి అన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్, పొలిటికల్గా తెలంగాణ జనసమితితో ప్రారంభించారు, గవర్నర్ కోటాగా శాసన మండలిలో అడుగుపెట్టారు, ఎమ్మెల్సీగా ఎట్లా అనిపిస్తుంది? ఒక చట్టసభలో నుండి ఆ గొంతు వినిపించడానికి ఇది మొట్టమొదటిసారి ఒక అవకాశం దొరికింది. అందువల్ల ఇది కొంత ఇంతవరకు చేస్తున్న కృషికి ఇది ఒక కొత్త పద్ధతి, ఒక కొత్త మార్గము అనేది ఒకటి అదనంగా ఇవాళ జోడించుకోవటం. అది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అయిన తర్వాత కలుగుతున్న అనుభవం. అంతకుముందు లేదది, ఇప్పుడు మొట్టమొదటిసారి ఆ అనుభవం కూడా కలుగుతుంది. అంటే గతంలో పౌర హక్కుల అంశానికి సంబంధించి మీరు 80s మొదలుపెట్టారు, గతంలో గొంతు విప్పారు. సాధారణంగా పౌర హక్కులు కానీ వీటి గురించి మాట్లాడే వాళ్ళు చట్టసభల్లోకి అడుగు పెట్టడం చాలా అరుదు. అంటే దాన్ని ఎట్లా చూడాలి, అంటే సిద్ధాంత వైరుధ్యంగా చూడాలా, లేకపోతే ఆ సిద్ధాంతానికి మీరు దూరంగా వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది? వైరుధ్యం ఏం లేదు. మన దగ్గర ఒక అపవాదు అని ఒక అభిప్రాయం ఏమున్నదంటే, ఈ చట్టసభల ద్వారా రాజకీయాల ద్వారా ఏం చేయలేమనే ఒక అభిప్రాయం ఉంది తెలంగాణ సమాజంలో. ఆ అభిప్రాయం కలగటానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. నిజాం కాలం నుంచి అవకాశం ఇవ్వలేదు. ఏది ప్రజల తరఫున నిలబడి మాట్లాడాలన్నా అది ఒక ఆందోళన మార్గం తప్ప ఈ చట్టసభలు, ఎన్నికలు ఇక్కడ అవకాశాలు దొరకలే. తర్వాత తెలంగాణ నిజాం పాలన అంతమై తెలంగాణ కొద్ది రోజులు మాత్రమే స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతంలో విలీనం కావటంతో అక్కడ కూడా అస్తిత్వాన్ని కోల్పోయింది. ఆ కాలంలో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయేతర మార్గాలే కానీ రాజకీయ మార్గాలు ప్రజలకు ఆశాజనకంగా కనబడలేదు. లేవని కాదు, వాటిపైన అంత ఆశాజనకంగా కనబడలేదు. అప్పుడు కూడా సమస్యల పరిష్కారానికి రాజకీయాల వెలుపల పోరాటాలే ప్రధాన మార్గంగా నిలిచినాయి. అందువల్ల ఒక దురభిప్రాయం ఉంది, ఇందులో మనకు ఏం ప్రయోజనం లేదని. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఇది మారాలి అని మేము అందరం కోరుకున్నాం. కానీ 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం చాలా తక్కువ. ప్రభుత్వాన్ని ఏమాత్రం విమర్శించినా దాడులని ఎదుర్కోవలసి వచ్చిందే తప్ప చర్చల ద్వారానో ప్రభుత్వం దృష్టికి ఏ విషయాన్ని కూడా తీసుకుపోవటానికి అవకాశం లేకుండా పోయింది. అందుకని ఆ అనుమానాలు అట్లాగే కొనసాగుతూ వచ్చినాయి. ఇవాళ మొట్టమొదటిసారి మరి చట్టసభల ద్వారా ఈ మార్గాల ద్వారా కూడా సమస్యలను లేవనెత్తే ఒక ప్రయత్నం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అందుకోసం మనం ఏం చేయవలసి ఉంటుంది, ఎట్లాంటి పద్ధతులను పాటించాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి వ్యూహాలను అనుసరించాలి అనే విషయంలో ఇప్పటి వరకు అనుభవం లేదు తెలంగాణకి. పౌర హక్కుల సంఘం గురించి అంటే అంశం గురించే మాట్లాడితే మీలాంటి వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ ప్రధానంగా రాజ్యహింస గురించి పదే మాట్లాడుతుంటారు. అంటే గతంలో మీరు కూడా 80s మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళు ఆ రాజ్యంలో భాగస్వామ్యం కావడం, వారితో కలిసి అంటే బయట నుంచి కానీ లోపల నుంచి కానీ భాగస్వామ్యం కావడాన్ని కొంత చూసే వాళ్ళకు కొంత ఇబ్బందికరంగాను కొంత ఆశ్చర్యంగాను కూడా అనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా సమర్థించారు? మీలాంటి వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వం బయట నుంచి మద్దతు ఇచ్చినా లేకపోతే ప్రభుత్వం ప్లెజర్తో మీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చట్టసభలకు వెళ్ళినా వీటన్నిటిని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తెలంగాణకు ఈ రాజకీయాల్లో నిలబడి ఒక రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఓ సమస్యను పరిష్కరించుకోవటానికి ఎప్పుడు కూడా పరిమితమైన అవకాశాలే దొరికినాయి. ఆ పరిమితమైన అవకాశాలు దొరకటం వల్ల ఒక అపనమ్మకం ఉంది. ఇది కాదు మన వేదిక, మనం చేయవలసిన పని ఇది కాదు అనే అభిప్రాయమే ఉంది బలంగా. ఇవాళ మొట్టమొదటిసారి మరి ఆ వేదికల నుంచి పనిచేస్తున్నప్పుడు మరి సహజంగానే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనే ఒక అభిప్రాయము ఒక అపనమ్మకం అయితే ఉంది. అపనమ్మకం లేదు అనుకుంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం.
అందుకనే ఏమవుతుందంటే ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్గాలు ఏ మేరకు మనకు ఉపయోగకరంగా ఉంటాయనే ఆలోచన అయితే, అనుభవం అయితే లేదు. ఉపయోగకరంగా ఉంటాయా అనే అది మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం చేస్తున్నాం. మీరు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు, తెలంగాణ జనసమితి ప్రారంభించాలనుకున్నప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. ఒక ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు కోదండరామ్ గారు. దాన్ని స్వాగతించాలన్న అభిప్రాయమే మెజారిటీ వ్యక్తమైన పరిస్థితి. అంటే నెగిటివ్ అభిప్రాయం కానీ, నెగిటివ్ ఒపీనియన్స్ కానీ రాలేదు. కానీ గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా మీరు ఎంపిక కావడం, ఎన్నిక కావడం, అడుగు పెట్టడం అనేది కొంత తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. తీవ్రమైన విమర్శలు కూడా వచ్చిన పరిస్థితి మీ దృష్టికి కూడా వచ్చింది. ఆ వైరుధ్యాన్ని ఎట్లా చూస్తారంటే ఆ అంశాన్ని ఈ అంశాన్ని వేరువేరుగా చూడాలంటారా, ఎట్లా అంటారు? విమర్శలు ఏం రాలేదు కానీ ఏం చేయగలుగుతామనే అభిప్రాయం అయితే ఉంది. వీటి ద్వారా ఏం చేస్తామో ఏం చేయలేము. మనం చేయగలిగే తక్కువే ఉంటుంది, పరిమితంగానే ఉంటుంది. ఆ పరిమితంగా మాత్రమే చేయగలమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేదే పదే పదే చాలామంది చెప్తా ఉన్నారు. ఎక్కువ మనం ఆశలు పెట్టుకొని లాభం లేదు, మళ్ళీ భంగపడతాము. అట్లా ఆశ పెట్టుకోకండి. దీని ద్వారా దొరికినటువంటి అవకాశాలు చాలా పరిమితమైనవి. స్టేట్లో ఉంటూ మీరు అన్నట్టుగా కొంత పరిమితులు ఉంటాయి. స్టేట్లో భాగమైన తర్వాత స్టేట్ను గట్టిగా ప్రశ్నించవచ్చు అంటారా? ముందే పరిమితులు ఉంటాయి అంటున్నారు, దాంట్లోకి పోయిన తర్వాత మరింత రిస్ట్రిక్షన్స్ ఉండవంటారా భాగస్వాములు అయిన తర్వాత? బయట నుంచి అయినా లోపల ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ అనుభవం కొత్తదన్నా కానీ నేను దీన్ని పూర్తిగా ఇది పనికే రాదు అని నేనేమనలేదు. తప్పనిసరిగా ఈ అనుభవం కొత్తది కాబట్టి చాలా జాగ్రత్తగా దాంట్లో ఎట్లా పనిచేయాలనేది ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కోదండరామ్, సమాజంలో ఉన్న అనేక సమస్యలు కానీ, రుగ్మతలు కానీ రూపుమాపాలన్న ప్రయత్నం మీరు చేశారు. దాదాపు 2-3 దశాబ్దాలుగా అదే ప్రయత్నంలో ఉన్నారు. దాంట్లో భాగంగానే మీరు ప్రభుత్వాలను నిలదీశారు, ప్రజా ఉద్యమంలో కూడా భాగస్వామ్యం అయ్యారు. రాజ్యంలో మీరు కలవాలనుకున్నారా, రాజ్యం మిమ్మల్ని కలుపుకుందా? మేము ప్రత్యేకంగా దానికోసం వెళ్ళి ప్రయత్నం చేసింది కూడా ఏం లేదు వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఒక భాగస్వామ్యం కల్పించుకొని అందరినీ ఇముడ్చుకొని పోతే లాభం అనే అభిప్రాయంతోనే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్కి ప్రస్తుతం ప్రభుత్వంలో అంటే గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ కోదండరామ్ గారికి ఇమేజ్లో చాలా మార్పు వచ్చింది. ఆయన ఇమేజ్ తగ్గిపోయింది, కొంత క్రిటిసిజంకు దారితీసే విధంగా ఉందంటే ఏమంటారు? అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఇంక ఈ విషయాలు లేవనెత్తాలి, ఇంకా కొంచెం బలంగా కొన్ని విషయాలు మాట్లాడాలి, ఇట్లాంటి సూచనలే వస్తున్నాయి. కానీ మీరన్నటువంటి అభిప్రాయం ఏం రావట్లేదు. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలతో సంఘాలతో ఏ సంబంధాలు ఉన్నాయో అవే సంబంధాలు కొనసాగుతున్నాయి. అంటే విశ్వసనీయతలు ఏమైనా మార్పు గమనిస్తున్నారా మీరు? ఇప్పటి వరకు కూడా మీ పట్ల ఉన్న విశ్వసనీయత ఇప్పటి వరకు రాలేదు. ఏడాది పూర్తయింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ప్రజాపాలన అందిస్తుందా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా? ఇప్పుడు మేము ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే రాజకీయ నేడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఉన్నంతలో కాంగ్రెసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అనేది మేము నిర్ణయించుకున్నాకనే కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చిన. మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదని ఇప్పటికి కూడా నేను అభిప్రాయపడుతున్నా. కొంత ప్రజాస్వామిక వాతావరణం అయితే ఏర్పడ్డది. మునుపట్లాగా వెంటబడటం, వేధించటం అనేది లేదు. నిఘాలు లేవు, నిరంతరం ఫోన్ ట్యాపింగులు లేవు. ఏదన్నా మీటింగ్కు పర్మిషన్లు అడిగితే కొన్ని ఆంక్షలు అప్పుడప్పుడు పెట్టినా కానీ మొత్తం మీద అవకాశాలు అయితే దొరుకుతున్నాయి, విషయాలు మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి కానీ లేకపోతే అధికారుల దగ్గరికి కానీ పోవటానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా విషయం మీద విన్నపాలు ఇచ్చినా లేకపోతే ఏదన్నా విషయం వారి దృష్టికి తీసుకొచ్చినా స్పందన కనబడుతున్నది. ఈ మేరకు కొంత ప్రశాంతత ఉంది. అంటే మీ మద్దతు అంటే ప్రధానంగా బయట నుంచి ఇస్తున్నారా, సంపూర్ణంగా ప్రభుత్వంలో మీరు భాగస్వాములు అంటారు? అంటే మీరు క్యాబినెట్లో మినిస్టర్గా లేకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు? మేము బయట నుంచే మద్దతు ఇస్తున్నాం. కాళేశ్వరం అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ సంబంధించి కానీ, విద్యుత్ అంశానికి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు, వీటన్నిటికి సంబంధించి కూడా వాటికి దూరంగా ఉండేందుకు భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందనే మీరు ప్రభుత్వానికి బహిరంగంగా బయట నుంచి మద్దతు ఇస్తున్నారు అనుకోవచ్చు? అట్లని కాదు. కాంగ్రెస్ పార్టీ మేము 2 వేరు పార్టీలు.
మద్దతు ఇస్తున్నామంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు. వాటికి- మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం కానట్టే కదా. మేము కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకుండా బయట స్వతంత్రంగా మా ప్రతిపత్తిని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం అంటేనే బయట నుంచి మద్దతు ఇస్తున్నట్టు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది సార్, ప్రధానంగా 6 గ్యారెంటీలు. ఏడాది పాలన ముగిసింది, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేని పరిస్థితి. దానికి మీరేమంటారు సార్? ఇప్పుడు కొన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నారు, కొన్నింటిని మెల్లమెల్లగా అమలు చేస్తారు. అన్నీ కూడా అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజు నుంచే అన్నీ వెంటనే అమల్లోకి వస్తాయని మనం ఎవరం కూడా అనుకోకూడదు. కాకపోతే చాలా ముఖ్యమైనదంటే ప్రయాణం ఆ దిశలో సాగుతుందా లేదా అనేది. తప్పకుండా ప్రయాణం వాళ్ళు ఇచ్చిన హామీల మేరకే నడుస్తూ ఉన్నది, ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అనుకున్నవన్నీ సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఆ దిశలో మాత్రం ప్రయాణం సాగుతున్నది అనేది వాస్తవం. ఎన్నికల సమయంలో కానీ ఆ 10 ఏళ్ల కాలంలో కానీ కాంగ్రెస్తో పాటు మీలాంటి వాళ్ళంతా కూడా అప్పులు చేస్తున్నారు, తెలంగాణను అప్పుల భారం మోపుతున్న అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. అయినప్పటికీ కూడా ఎన్నికల సమయంలో హామీలను ఇచ్చారు. ఇప్పుడు మాత్రం వారసత్వంగా వచ్చిన అప్పులు ఉన్నాయి, వాటిని తీర్చలేకే ఇబ్బంది పడుతున్నాము, కొత్తగా చేసేదానికి ఏం లేదన్న అంశాన్ని చెప్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతర్గతంగా ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి అంచనా ఉంది అనేది నేను ఎప్పుడూ అడగలేదు, వాళ్ళు బహిరంగంగా ప్రకటన చేయలేదు. బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఉన్నదానికంటే బడ్జెట్ను ఎక్కువగా చేసి చూపించారు. అందువల్లనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చేసిన కేటాయింపుల కన్నా వాస్తవ ఖర్చులు చాలా తగ్గిపోయినాయి. చాలాసార్లు అంకెల్లో మార్పులు చేర్పులు జరిగిపోయినాయి. విపరీతంగా అప్పులు చేసిండ్రు. అప్పులు ఎంత స్థాయిలో చేసిండ్రంటే కొత్తగా చేసిన అప్పులు పాతలోని 30 వంతు పాత అప్పులు కట్టడానికే సరిపోతున్నది తప్ప అభివృద్ధికి ఉపయోగపడటం లేదు. ఇవన్నీ వెరసి రాష్ట్రంలో ఒక సమస్య, ఆర్థిక సమస్యలకు ఇవి దారితీస్తున్నాయి అనే మాట మేము ఎన్నికలకు ముందే చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ కూడా అది వాస్తవం అనేది తేలుతున్నది, వాస్తవమని కనబడుతూ ఉంది, అర్థమవుతూ ఉన్నది. ఖచ్చితంగా ఆ మేరకు ఇవాళ తలెత్తుతున్నటువంటి ఈ సంక్షోభాన్ని మేము ముందే ఊహించినాం. ఈ సమస్య అవుతుంది, రేపు ఎవరు పరిపాలనలోకి వచ్చినా ఇబ్బంది వస్తుంది అనేది మేము ముందే ఊహించినాం. ఊహించిన విధంగానే ఇవాళ సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి. 7 లక్షల కోట్ల అప్పు అంటే మామూలు విషయం కాదు. దానికోసం కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ అవి కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. ఈ ఇబ్బంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ సమస్యాత్మకంగా మారింది, ఒక గుదిబండగా మారింది. అందువల్ల మనం అనుకున్న విధంగా కేటాయింపులు ప్రభుత్వం చేయలేకపోతున్నది. వాళ్ళు అనుకున్నటువంటి విధంగా తమ ప్రణాళికలను అమలు చేయటానికి కూడా అది ఒక అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల కారణంగానే వేగంగా అమలు చేయలేకపోతున్నారు, అన్నింటినీ వెంటనే అమలు చేయలేకపోతున్నారు. ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వనరులు సమకూర్చుకుంటూ ఒకటి తర్వాత ఒకటి మొత్తం మీదనైతే ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2-3 దశాబ్దాలుగా మీరు ప్రభుత్వాలను చూస్తున్నారు, ముఖ్యమంత్రులు మంత్రులను చూస్తున్నారు. ఈ ఏడాది పాలన తర్వాత ముఖ్యమంత్రి మంత్రుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం లేదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషణ కూడా వ్యక్తమవుతుంది. మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లా ఉంది? కోఆర్డినేషన్ ఉందా? కొంత గ్యాప్స్ ఉన్నట్లు అనిపిస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మీకు? అంత సమన్వయ లోపం అయితే బయట ఎక్కడ కనబట్టం లేదంటే తలోదారిలో ప్రయాణిస్తున్నట్టుగా ఎవరి ప్రకటనలు వాళ్ళు చేస్తున్నట్టుగా ఏం కనబట్టం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి సమన్వయం లేదని చెప్పి మనం అనలేం. తాము ఎంచుకున్న రంగంలో తమ పని, ప్రతి మంత్రి తనకు అప్పగించిన పని తనకు తాను సీరియస్గా నెత్తినేసుకొని చేస్తూ ఉన్నాడు. అంత మాత్రాన సమన్వయం లేదు అనటానికి వీల్లేదు. కలిసి పనిచేస్తున్నారు, ఏకోన్ముఖంగా సాగుతున్నారు, ఎవరిని ఎంచుకున్న పని వాళ్ళు సీరియస్గా దృష్టి పెట్టి చేస్తూ ఉన్నారు. అందులో సమన్వయ లోపమేం లేదు. అంతా కూడా ఒక తాటి మీద ముందుకు నడవటం ఒక మంచి పరిణామం. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి మంత్రి కొంత స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నాడు, నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు, నిధుల సేకరణలో కానీ ఖర్చులో కానీ ఒక పాత్ర తీసుకోగలుగుతున్నారు. ఇవన్నీ చేయగలుగుతున్నప్పుడు ఆ వికేంద్రీకరణ జరగటం వల్ల సాధ్యమైంది. ఒకవైపు వికేంద్రీకరించి ఎవరి పనులు బాధ్యతలు వాళ్ళు నెత్తినేసుకొని తాము సీరియస్గా చేయటమే కాదు, అందరూ ఏకోన్ముఖంగా ఒకే లక్ష్యం వైపు సాగుతూ ఉన్నారు. అందుకని మీరు అన్నట్టుగా అక్కడ ఒక లోపం ఉందని చెప్పి నేను అనుకోవటం లేదు. ప్రధానంగా బీఆర్ఎస్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు సలహాదారుల విషయానికి వస్తే
ఇది ప్రభుత్వం పైన భారము, ప్రజలపైన భారం అని కాంగ్రెస్ పదే పదే అంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుంది, సలహాదారుల నియామకం కూడా చేపట్టింది. రెండు కూడా పెద్దగా మార్పు ఏం కనిపించలేదంటే ఏమంటారు సార్? అంటే మంత్రులను మనకు అసెంబ్లీలో సభ్యుల సంఖ్య తక్కువ, దానివల్ల ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఎక్కువ పెద్ద మంత్రివర్గాన్ని నియమించుకునే అవకాశం లేదు. ఇక్కడ రెండు సమస్యలు వస్తున్నాయి. ఒకవైపు ఏంటంటే చాలామందిని పాలనలో భాగస్వామ్యం చేసుకోవటానికి ఇంకా కొత్త మార్గాలను వెతుక్కోవాలి, అది మొదటి సమస్య. రెండో సమస్య ఏంటంటే వాళ్ళందరూ క్యాబినెట్లో లేకపోయినా ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళను కూడా ఇముడ్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు టెక్నికల్గా కొన్ని సమస్యలు, ఇబ్బందులు అయితే తలెత్తుతాయి. అయినప్పటికీ కూడా దానికి కొత్తగా ఆలోచించుకోవాలి, ఏ పోస్టులు క్రియేట్ చేయాలి ఎట్లా అని. ఇవాళ దాని ప్రకారం ఒక ప్రయత్నమేమో డిప్యూటీ మినిస్టర్లను పెట్టే ప్రయత్నం జరిగింది, కోర్టు అంగీకరించలేదు కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే సలహాదారుగా నియమించుకోవటమే ఏకైక మార్గం. కాబట్టి కొందరిని సలహాదారులుగా తెచ్చుకుంటే ఒకటి పాలనా భారం తగ్గుతుందని, రెండవది చాలా కీలకం ఏంటంటే ఇంకా ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉంటుందని ఆ ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యము, అవసరమని కూడా నేను అనుకుంటున్నాను. ఈ ఏడాది కాంగ్రెస్ పాలన పైన ప్రజల్లో విశ్వసనీయత ఎంతవరకు పెరిగింది అనుకుంటున్నారు సార్? పెరిగిందా లేకపోతే క్రమంగా ఏమన్నా తగ్గుముఖం పట్టిందా? ఖచ్చితంగా ఇప్పటివరకు అసంతృప్తి కొంత ఉంటే ఉండవచ్చును, కానీ వ్యతిరేకత ఏం లేదు. విశ్వసనీయత కూడా ఏం తగ్గలేదు, కాకపోతే కొంత అసంతృప్తి ఉంది. ఇంకా తొందరగా రుణమాఫీ జరిగిపోవాలి, రైతు భరోసా రావాలి, ఇట్లాంటి ఒక ఆలోచనలు ప్రజల్లో ఉన్నాయి. ఆ ఆలోచనల వల్ల కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే, కానీ వ్యతిరేకత అయితే ఇప్పటివరకు లేదు. ఈ 4 ఏళ్ల కాలంలో ఎంత శాతం హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయగలుగుతుంది అనుకుంటున్నారు? చాలా అమలు చేసినారు, మిగతాయి కూడా మేము చేస్తామని అన్నారు కదా, మేము తప్పించుకొని ఏం పోవట్లేదు కదా. లేనప్పుడు దాని విషయంలో నేను అనుకోవటం, పదే పదే చర్చ చేయటం, హామీలను నెరవేర్చలేదు, అమలు చేయట్లేదు అనటం కరెక్ట్ కాదు. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడేమో ఇప్పుడే పుట్టిన పాప మీరు భారం ఎక్కువ మోపుతున్నారు, ఆవకాయ అన్నం తినాలని మీరు ఆశిస్తున్నారు, అట్లా కుదరదు. కొన్ని సమస్యలు ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పునరుద్ధరించుకోవటానికి, అమలు చేయడానికి సమయం పడుతుంది, చేస్తాం కదా అని అన్నారు. మీరు చెప్పిన మాటలే గుర్తుకు పెట్టుకొని మాట్లాడాలి, అంతకు మించి కొత్తగా చెప్పేది ఏముంటుంది? విపక్ష నేత కేసీఆర్ బయటికి రావాలని పదే పదే మంత్రులు, ముఖ్యమంత్రి కూడా కోరుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మీరు ఈ డిమాండ్ కానీ ఈ వాదనను కానీ ఎట్లా చూస్తారు సార్, ఎట్లా విశ్లేషిస్తారు? ఆయన రోజు వచ్చి అన్ని చోట్ల పత్రికల్లో కనబడాలి, మాట్లాడాలని ఎవరో మేము ఆశించం, కానీ కొంత క్రియాశీలకంగా వ్యవహరిస్తే అది ప్రజలకు కూడా మేలు చేస్తుంది. అసెంబ్లీలో రావచ్చు, కూర్చోవచ్చు, సూచనలు చేయవచ్చు. అట్లా లేకపోవటమే ఇలా అందరూ తప్పుపడుతున్నారు. చాలా కాలం పాటు మీరు కలిసి పనిచేశారు కేసీఆర్ గారితో, ఎందుకు ఆయన బయటికి రాలేదనుకుంటున్నారు? అంటే యాక్టివ్ రోల్ ఎందుకు విపక్ష నేతగా పోషించలేకపోతున్నారు అనుకుంటున్నారు? ఆయన స్వభావమే అటువంటిది. ఆయన ఒక్కటే పరిమితి పెట్టుకొని పనిచేస్తాడు. తాను అధికారంలోకి రావాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని వెలుపల ఒక నాయకుడిగా సమాజంలో చేయవలసిన పనులు చాలా ఉంటాయి. ఒక నాయకుడిగా ప్రజలకి కొంత ఆత్మ విశ్వాసాన్ని కల్పించవలసి ఉంటుంది, సమాజ అభివృద్ధికి ఒక మార్గనిర్దేశన చేయవలసి ఉంటుంది, ఆర్థిక వికాసానికి తోడ్పాటును అందించవలసి ఉంటుంది. కేసీఆర్ ఈ బాధ్యతలన్నీ నెత్తినేసుకోవటం లేదు. అధికారంలో రావాలి, నిలదొక్కోవాలనే ఏకైక ఆలోచనకే పరిమితం కావటము, ఆయన బయటికి రాకపోవటానికి, క్రియాశీలకంగా వ్యవహరించకపోవటానికి అవి ప్రధానమైన కారణాలు. ఆ దృష్టికోణంలోనే ఉన్నది ఆ పరిమితి. ప్రొఫెసర్గా ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రతిభ ఆధారంగా పాస్ చేయడమో, ఫెయిల్ చేయడమో, లేకపోతే వాళ్ళకి మంచి మార్కులు వేయడమో చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయింది, ఒక ప్రొఫెసర్గా ఒక 10 మార్కులు వేయండి అని ఇస్తే మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్? ఒకటి విషయం ఏంటంటే పరిపాలనకును పరీక్షకు ఒక తేడా ఉంటుంది. పరీక్ష అనేది ఇంకా అది చివరి మూల్యాంకనం, దాని తర్వాత ఇంకేముండదు. ఆయన మొత్తం ఆయన చదువుకున్నదంతా కూడా ఎంత నేర్చుకున్నాడనేది ఆ పరీక్షలో తేలాలి. కానీ మన దగ్గర ఇంకొక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతి ఏంటంటే నిన్నటికి ఇవాళకి ఎంత పురోగతి సాధించండి అని కూడా చూస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కావాలి.
అంటే నిరంతరం మూల్యాంకనం ఉంటుంది. నిన్నటి మీద వాళ్ళు ఎంత మెరుగుపడిండు అనే దాన్ని ఆధారంగా మనం మార్కులు వేస్తుంటాం. ఆ రకంగా ఈ ప్రభుత్వాల పాలన విషయంలో కూడా నిరంతరం మూల్యాంకనం ఉండాలి. నిన్నటి మీద ఇవాళ ఎంత మెరుగైంది అనే దాన్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఇవాళ నిన్నటిది అంటే బీఆర్ఎస్ పాలననే మనం పోల్చి చూడవలసి ఉంటుంది, అనివార్యమే కదా, ఇంకొకటి ఏమీ లేదు ఇప్పుడు అందుబాటులో. దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిఘా లేదు, నిరంకుశత్వం లేదు, కొంత ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉంది. కానీ తెల్లవారుజామున వెళ్ళి పేదల ఇల్లు కూల్స్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టు అవి లేనప్పటికీ కూడా ఇప్పుడు తెల్లవారుజామున కోర్టులు కూడా తలంటిన పరిస్థితి సార్. అంటే మీరు దాని మీద పోలిస్తే ఈ రకమైన అభివృద్ధి అనేది ఇవాళ మనకు చాలా స్పష్టంగా ఒక మార్పు అనేది కనబడుతుంది. కొంత ప్రశాంత జీవితం ఉంది. మితిమీరిన అనవసరమైనటువంటి రాజకీయ జోక్యం అనేది వ్యక్తుల వ్యవహారాల్లో కానీ, సమూహాల మధ్య ఉండే గొడవల్లో కానీ, వ్యక్తిగతమైన ఆలోచనతో జోక్యం చేసుకుంటున్నటువంటిది లేదు. ఇవన్నీ కూడా నా దృష్టిలో చాలా మంచి పరిణామాలు. కాబట్టి దానితో పోల్చి చూసినప్పుడు ఇది బాగుంది, ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంది, నడుస్తున్న దారి బాగుంది, లక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయనిపించింది. కాబట్టి దీనికి ఎక్కువ మార్కులు వేస్తాం. ఆ రకంగా ఇది 75% తృప్తినిచ్చింది. గవర్నర్గా అంటే గవర్నర్ కోట ఎమ్మెల్సీగా పదవి తీసుకున్న కోదండరామ్ గారు ప్రభుత్వాన్ని అన్కాంప్రమైజ్డ్గా ప్రజల విషయంలో ప్రజల గొంతుకగా ఉండగలుగుతారా? ఉంటానడానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? నా ఆలోచనలు ఏం మారలేదు. నేను ఇదివరకే ఆలోచనలతో పనిచేస్తున్నా, ఇప్పుడు కూడా నేను అదే ఆలోచనలతో పనిచేస్తాను. గతంలో కూడా మేము ప్రభుత్వానికి అధికారంలోకి రాగానే టీఆర్ఎస్పై మేమేం దాడి చేయలే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొంత ఓపిక పట్టాలనే మాటే చెప్పినాం. అప్పుడు కూడా చాలామంది మీరు అడిగినట్టే అడిగారు, నిజంగానే మీరు ఈ ప్రభుత్వాన్ని గురించి ఎందుకు మాట్లాడతలేరని. ప్రభుత్వము ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు సమయం ఇవ్వాలి, ఓపిక పట్టాలని చెప్పినాం. ఇవాళ కూడా నేను అదే చెప్తాను, ఆ ప్రభుత్వం చేస్తున్నది. అయితే అప్పటికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉన్నది. చిన్నపాటి సూచనలు చేసినా సహించలేక ఒక దుర్భాషలాడటం, దాడికి దిగటము, వ్యతిరేకించటం, ఇవన్నీ ఆ ప్రభుత్వమే చేస్తూ వచ్చింది. అట్లా ఘర్షణ తలెత్తింది తప్ప మాకు మేముగా పూనుకొని సృష్టించినటువంటి ఘర్షణ కాదు. ఖచ్చితంగా మాకున్న ఆలోచనల ప్రకారమే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం, వాళ్ళకు సహకారం అందిస్తున్నాం. అంటే నిలదీస్తారా? అవసరము రాని దాని గురించి ఊహించి మాట్లాడటం ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సమస్య విషయంలోనైనా గట్టిగా అడగటానికి అవకాశం ఉంది, చెప్పుకోవటానికి ఉంది. మేము ఎందుకు తొందరపడి దాని విషయంలో నిలదీస్తామా లేదా అనేది అన్నిటి గురించి చర్చ చేయవలసిన అవసరం అయితే తలెత్తలేదు కదా. ఎత్తినప్పుడు వాటి గురించి అట్లాంటి సమస్య ఏదన్నా వస్తే అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ కోదండరామ్. ఇది స్టేట్ ట్రాక్లో ప్రొఫెసర్ కోదండరామ్ గారితో చర్చా కార్యక్రమం. మరొక స్టేట్ ట్రాక్లో మరొక గెస్ట్తో కలుద్దాం.